Today our topic is define data pipeline. Explain the key stages of AI data pipeline. వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివర ఈ టాపిక్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ క్వశ్చన్కి కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. The AI data pipeline refers to the systematic process through which raw data is collected, processed, and transformed into a trained artificial intelligence model. It assumes that the data is properly prepared before being used for machine learning or deep learning applications. Each stage in the pipeline plays a crucial role in improving model performance and accuracy. AI డేటా పైప్లైన్ అనేది రా డేటాని కలెక్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి ఒక ట్రైన్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని ప్రిపేర్ చేయడానికి ఈ డేటా పైప్లైన్ అనేది ఉపయోగపడుతుంది. బేసికల్గా రా డేటాకి ఎటువంటి మీనింగ్ ఉండదు, దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాతే దానికి ఒక మీనింగ్ అనేది క్రియేట్ అవుతుంది. అలా డేటాని కలెక్ట్ చేసి ప్రాసెస్ చేయడం దేనికోసం అంటే ఒక మిషన్ లెర్నింగ్ లేదా డీప్ లెర్నింగ్ అప్లికేషన్ని క్రియేట్ చేయడానికి ఈ డేటా సరిపోతుందా లేదా అని చెక్ చేసుకోవడం కోసమే ఈ డేటా పైప్లైన్ అనేది ఉపయోగపడుతుంది. ఈ డేటా పైప్లైన్లో డిఫరెంట్ స్టేజెస్ అయితే ఉంటాయి. ఈ స్టేజెస్ అన్నిటిని యూజ్ చేసి ఒక పర్ఫెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని ప్రిపేర్ చేయడానికి ఉపయోగిస్తారు. అవేంటో చూద్దాం. కీ స్టేజెస్ ఇన్ డేటా పైప్లైన్. సో డేటా పైప్లైన్లో ఏమేమి స్టేజెస్ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి డేటా కలెక్షన్, డేటా అనోటేషన్, డేటా ప్రీ ప్రాసెసింగ్, డేటా స్ప్లిట్టింగ్, ఏఐ మోడల్ ట్రైనింగ్, ప్రిడిక్షన్స్ ఆర్ అవుట్పుట్. ఇవి దీనిలో ఉన్న స్టేజెస్. వీటి గురించి ఇప్పుడు మనం డీప్గా చూద్దాం. దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి డేటా కలెక్షన్. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఏఐ పైప్లైన్. Data is gathered from various sources such as surveys and forms, sensors and IoT devices, databases, websites and social media, images, audio and video. డేటా కలెక్షన్ అనేది ఫస్ట్ స్టేజ్. అయితే ఈ డేటాను ఎలా కలెక్ట్ చేసుకుంటుంది అంటే సర్వేస్ చేసి ఫామ్స్ని ఫిల్ చేయించుకొని, లేకపోతే సెన్సర్స్, అలానే ఐఓటీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ద్వారా, డేటాబేసెస్ ద్వారా, వెబ్సైట్స్ అండ్ సోషల్ మీడియా ద్వారా, ఇమేజెస్, ఆడియో అండ్ వీడియోస్ ద్వారా డేటాని కలెక్ట్ చేసుకుంటుంది. ఇదంతా కూడా రా డేటానే. నెక్స్ట్ ఈజ్ డేటా అనోటేషన్. రా డేటా డస్ నాట్ హ్యావ్ మీనింగ్ ఫర్ ఏఐ మోడల్స్, therefore annotation is required. Data annotation means labeling the data so that the model can understand it. అనోటేషన్ అంటే కలెక్ట్ చేసిన రా డేటాకి ఎటువంటి మీనింగ్ ఉండదు. సో అది ఏం చేయాలి, దాన్ని ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేయాలి అంటే ఐడెంటిటీ చేసుకోవాలి. ఇది బలానా దానికి సంబంధించిన ఇమేజెస్ అన్ని కలెక్ట్ చేసుకుంది, ఆడియోస్ అన్ని కలెక్ట్ చేసుకుంది, ఏ ఆడియో దేనికి సంబంధించింది, ఏ ఇమేజ్ దేనికి సంబంధించింది అని ఐడెంటిఫై చేయడం కోసం ఈ లేబుల్స్ అనేవి ఉపయోగపడతాయి. అయితే ఈ లేబుల్ ఏం చేస్తుందంటే కలెక్ట్ చేసిన ఇమేజ్కి ఇది క్యాట్ ఇమేజ్, యానిమల్స్ని తీసుకుంది అనుకోండి, ఇది క్యాట్ ఇమేజ్ కాబట్టి క్యాట్ అనే లేబుల్, ఇది డాగ్ ఇమేజ్, డాగ్ అనే లేబుల్, అలాగే వెహికల్స్ని కనుక తీసుకుంది అనుకోండి, ఇది కార్ అని లేబుల్, అలా బస్ అని లేబుల్. ఇలా లేబుల్స్ ఇవ్వటం ద్వారా రా డేటాని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సో దాన్ని మనం డేటా అనోటేషన్ అని చెప్పేసి అంటాం. థర్డ్ వన్ డేటా ప్రీ ప్రాసెసింగ్. డేటా ప్రీ ప్రాసెసింగ్ ఇన్వాల్వ్స్ క్లీనింగ్ అండ్ ప్రిపేరింగ్ ద కలెక్టెడ్ డేటా. Clean and structured data improves model accuracy and reduces errors. It includes removing duplicate data, handling missing values, normalization and scaling, data transformation, formatting into suitable structure. డేటా ప్రీ ప్రాసెసింగ్ ఆ వర్డ్లోనే ఉంది కదా, ప్రాసెస్ చేసే ముందు జరిగే దాన్నే ప్రీ ప్రాసెసింగ్ అని చెప్పేసి అంటాం. ఎందుకోసము అంటే కలెక్ట్ చేసిన రా డేటాని ఒక స్ట్రక్చర్ ఫార్మేట్లోకి తీసుకురావాలి అంటే ముందు దానిలో ఎటువంటి ఎర్రర్స్ లేకుండా చూడాలి, అదేవిధంగా డూప్లికేట్స్ లేకుండా చూడాలి, ఏ వాల్యూ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. సో డేటాని ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి కంఫర్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఒక స్ట్రక్చర్ ఫార్మేట్లోకి తీసుకురావడానికి డేటా కరెక్ట్గా ఉందా లేదా అనేది, యాక్యురేట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడాన్ని డేటా ప్రీ ప్రాసెసింగ్ అని చెప్పేసి అంటారు. ఫోర్త్ వన్ డేటా స్ప్లిట్టింగ్. ఆఫ్టర్ ప్రీ ప్రాసెసింగ్ ద డేటా సెట్ ఈస్ డివైడెడ్ ఇంటూ పార్ట్స్. ట్రైనింగ్ డేటా అండ్ టెస్టింగ్ డేటా. Training data is used to train the model. Testing data is used to evaluate performance. Common split ratio is 80% training and 20% testing. This step assumes that the model is evaluated on unseen data. ప్రీ ప్రాసెసింగ్ అయిన తర్వాత డేటా స్ప్లిట్టింగ్ అయితే జరుగుతుంది. ఇందులో ట్రైనింగ్ డేటా
అండ్ టెస్టింగ్ డేటాని 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. అందులో ట్రైనింగ్ డేటా వచ్చేసరికి న్యూ మిషన్ లెర్నింగ్ అప్లికేషన్స్ లేదా డీప్ లెర్నింగ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయడానికి ఈ ట్రైనింగ్ డేటా అనేది ఉపయోగపడుతుంది. అలానే టెస్టింగ్ డేటా వచ్చేసరికి బెటర్ పర్ఫార్మెన్స్ కోసం, అదేవిధంగా పర్ఫార్మెన్స్ని రెడ్యూస్ చేయడానికి, యాక్యురేట్ చేయడానికి ఈ టెస్టింగ్ డేటా అనేది ఉపయోగపడుతుంది. కామన్ స్ప్లిట్టింగ్ రేషియో వచ్చేసరికి 80% ట్రైనింగ్కి 20% టెస్టింగ్ కోసం ఈ డేటాని స్ప్లిట్ చేస్తుంది అనమాట. Last one, feeding into AI model. In this final stage, the processed data is fed into the machine learning algorithm. The model learns patterns from training data and makes predictions. The quality of earlier stages determines the final model performance. ఈ ఫైనల్ స్టేజ్లో ప్రాసెస్ చేసిన డేటాని మిషన్ లెర్నింగ్ అల్గోరిథంలో మార్చుకొని సేవ్ చేసుకుంటుంది. ఇలా సేవ్ చేసిన డేటా నుంచి మిషన్ లెర్నింగ్ అప్లికేషన్స్ కానివ్వండి, లేకపోతే డీప్ లెర్నింగ్ అప్లికేషన్స్ని కానివ్వండి క్రియేట్ చేయడానికి, అలానే ట్రైన్ చేయడానికి ఈ డేటా అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా యూజర్స్, మనం ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నామో వాళ్ళకి అవుట్పుట్గా ఈ స్టేజ్లో ఉన్న డేటాని ప్రొవైడ్ చేస్తుంది. సో డేటాని కలెక్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి ఫైనల్ స్టేజ్లో డేటాని స్టోర్ చేసుకుంటుంది. అక్కడి నుంచి సేవ్ చేసిన డేటా నుంచి అవుట్పుట్ మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇవి పైప్ లైన్ స్టేజెస్. సో వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడు ఈ టాపిక్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, చూడండి. సో వాటిని కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి, చూద్దాం ఎంతమంది చూస్తారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.